పచ్చని చెట్లు పచ్చని చెట్లు పచ్చని చెట్లు పచ్చని చెట్లు పచ్చని చెట్లు తడి చెత్త పొడి చెత్త తడి చెత్త పొడి చెత్త తడి చెత్త పొడి చెత్త పొడి చెత్త. విజయోత్సవాలలో భాగంగా ఈరోజు 6వ రోజు. మన తెలంగాణ ప్రభుత్వం 1వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు విజయోత్సవాలు జరుపుకోవాలనే ఆదేశానుసారం ఈరోజు 6వ రోజు చేర్యాల పట్టణ పలు స్కూళ్ళ విద్యార్థులతో కలిసి మరియు టీచర్లతో కలిసి మరియు మున్సిపల్ సిబ్బందితో కలిసి ఈరోజు గాంధీ విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ తీయడం జరిగింది. దీనిలో భాగంగా చేర్యాల పట్టణ ప్రజలకు తెలిపేది పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పేసి, మరియు పచ్చని చెట్లు పెంచాలని చెప్పేసి, మరియు ప్లాస్టిక్ని నిషేధించాలని చెప్పేసి పలు రకాల స్లోగన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా పట్టణ ప్రజలు కూడా సహకరించాలని చెప్పేసి, మరియు మా మున్సిపల్ సిబ్బందికి కూడా సహకరించాలని చెప్పేసి, మరియు ఈనాటి కార్యక్రమంలో భాగంగా ఇక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కూడా మున్సిపల్ చైర్మన్ గారు మరియు కమిషనర్ గారు మరియు మున్సిపల్ సిబ్బంది మరియు టీచర్స్ అందరూ విద్యార్థులకు ప్రతి ఒక్కరు ఈరోజు ఈ ర్యాలీలో భాగంగా కూడా ముఖ్యమైన రోజు విధంగా అంబేద్కర్ వర్ధంతి కాబట్టి అందరం కలిసి వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు తెలుపుతున్నాము. ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా ఈరోజు 6వ రోజు ర్యాలీ చేయడం జరిగింది. ఇదొక శుభదినంగా పరిగణిస్తాం మేము, ఎందుకంటే అంబేద్కర్ యొక్క వర్ధంతి దినం కాబట్టి ఇక్కడ అందరం కూడడం కూడా ఒక శుభ సందర్భంగా చెప్తాను. ఇప్పటివరకు పిల్లలు ఇచ్చిన స్లోగన్స్ కూడా పట్టణ ప్రజలందరూ కూడా చిత్తశుద్ధితో దాన్ని ఆచరిస్తే పట్టణానికి ఇంకా మంచి శోభ వస్తుంది, ముందుగా పరిశుభ్రంగా ఉంటుందని నేను చేర్యాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను. పిల్లలందరికీ నమస్కారం. విజయవంతంగా చేసినందుకు ర్యాలీ, అదేవిధంగా ఈ తడి చెత్త పొడి చెత్త కూడా ఇంటికాడ అమ్మ నాన్నలకు చెప్పాలి, వేరు చేయమని. ఇక్కడనే వదిలేసిపోవద్దు, తల్లిదండ్రులకు చెప్తేనే వాళ్ళు తడి చెత్త పొడి చెత్త వేరు చేస్తారు. పిల్లలందరూ కూడా స్కూల్లో సార్ చెప్పినాక మళ్ళీ ఇంటికి పోయినాక చదువుకోవాలి, తల్లిదండ్రులు చెప్పినట్టు వినాలి, వాళ్ళకి మంచి పేరు తీసుకురావాలి. ఎక్కడ ఏ స్కూల్లో చదివినాము అని అంటే మేము చేర్యాల స్కూల్లో చదివినామని మీరు ఖాళీ చేసేటప్పుడు మంచి పేరు ఉంటుంది మీకు. అదేవిధంగా నేను చెప్పడం జరుగుతుంది.